హాయ్ ఎవ్రీవన్. ఇవాళ వీడియోలో బెలూన్స్ సెటప్స్ చేసుకోవడానికి బర్త్డే డెకరేట్స్ అప్పుడు పెట్టే బెలూన్ ఆర్చెస్, వాటి ఆర్చెస్ని ఎలా సెటప్ చేయాలి అన్నది చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేటప్పటికి నేను ఒక ఆర్చ్ని సెటప్ చేస్తున్నా. సో ఇక్కడ ఎవరైతే డాలస్ ఏరియాలో రెంటల్స్ మా దగ్గర నుంచి తీసుకెళ్తారో, సో స్మాల్ ఆర్చెస్ అన్నిటి మీద ఎస్ అని రాసి ఉంటాయి. మీడియం ఆర్చెస్కి ఎం అని రాసి ఉంటాయి. ఆర్చెస్కి ఎల్ అని రాసి ఉంటాయి. సో మీరు అవి చూస్తే ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను కిందన 2 బేసెస్ని ముందు ఫిక్స్ చేసుకొని స్క్రూ వేస్తున్నాను. సో ఇప్పుడు మళ్ళీ ఈక్వల్ లెంత్లో ఉన్న ఎస్ అని రాసి ఉన్నాయి రెండు కూడా వేసుకొని వాటిలో పెట్టుకుని స్క్రూ వేసుకుంటున్నాను. స్క్రూ వేస్తున్న తర్వాత నెక్స్ట్వి కూడా హైట్వి చూసుకుని పైన వాటికి కూడా పెట్టుకొని స్క్రూ వేసుకుంటున్నా. సేమ్ మన ఆర్చ్ పెట్టడం వచ్చింది అంటే ప్రతి హైట్ వైజ్లో ఉన్న ఆర్చ్ అన్నీ పెట్టుకోవడం కూడా వచ్చేస్తుంది. ఇక్కడ దీన్ని కూడా నేను స్క్రూస్ వేసేసుకుంటున్నాను. సో స్క్రూస్ వేసుకోలేదు అంటే మీకు అది లూజ్ అయిపోతుంది. సో లూజ్ అయిపోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి స్టాండ్ స్టడీగా ఉండదు. సో కంపల్సరీగా ప్రతి రాడ్ పెట్టుకొని స్క్రూ వేసుకోవాలి. స్క్రూ వేసుకున్న తర్వాత పైన ఇంకా ఇది ఆల్మోస్ట్ సైడ్స్ అంతా కూడా రెడీ అయిపోయింది. సో పైన పోల్స్ టర్వ్ ఉంటాయి. ఆ 2 టర్వ్స్ తీసుకుని ఆ 2 టర్వ్స్కి కూడా ముందనే స్క్రూ వేసేసుకుని సో వాటిని అరేంజ్ చేసుకుంటున్నాను. ఎందుకు అంటే మనం ముందున స్క్రూ ఈ రెండింటిని యాడ్ చేయలేదు అంటే మనకి హైట్ అందదు. సో అందుకని ముందున నేను ఈ రెండింటిని లింక్ చేసేసి అప్పుడు ఈ సైడ్ పోల్స్లో పెట్టేసుకుని అప్పుడు వేసుకుంటున్నాను. సో ప్రతి దానికి క్లాత్లకి కూడా అంతే. ప్యాకెట్ పైన స్మాల్ దానికి ఎస్ అని రాసి ఉంటుంది, ఎం దానికి ఎం అని రాసి ఉంటుంది, ఎల్ అన్న దానికి ఎల్ అని రాసి ఉంటుంది. సో అలాగే ఫిట్టెడ్ షీట్ వాటికి వేసేసుకుని టైట్ చేసుకోవడమే. నీట్గా మొత్తం క్లాత్ అంతటిని కిందకి పుష్ చేసుకుని నీట్గా చేసుకోవాలి. ఇక్కడ చూడొచ్చు మీరు, నేను పక్కన ఆల్రెడీ స్మాల్ది ఫిక్స్ చేసి దాన్ని ఫిట్టెడ్ షీట్ వేసి పెట్టా. సో అలాగే మీరు పెట్టుకోవచ్చు. సో బెలూన్స్ పెట్టుకునేటప్పుడు కూడా అంతే. మేము బెలూన్ ఆర్చ్ మొత్తం అంతా రెడీ చేసి ఇస్తాము. ఎక్కడైతే మీకు బెలూన్స్ మధ్యలో మేము క్లిప్స్ పెట్టేసి ఉంటాయి. ఆ క్లిప్స్ని జస్ట్ ఏదైతే మీరు క్లాత్ వేసేసి రాడ్ ఉందో అట్లా ఆ రాడ్ దగ్గర ఆ క్లిప్ పెట్టుకోవడమే అంతే. ఆ బెలూన్స్ అన్నీ రెడీగా నుంచుని పోతాయి. సో మీకు పెట్టుకున్న తర్వాత బెలూన్స్ని మీకు కావాల్సినట్టు కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ అరేంజ్మెంట్స్ చేసుకోవచ్చు. అలా చేసుకొని బెలూన్ గార్లాండ్ సెటప్స్ని అంతటినీ కూడా ఈజీగా మీరు రెడీ చేసుకోవచ్చు. సో ఈ సెటప్స్ని ఇవన్నిటినీ కూడా కస్టమైజ్ చేసి మేము ఓన్లీ డాలస్ ఏరియా వరకే ఇస్తాము. ఎవరైనా డాలస్ ఏరియా వాళ్ళు కావాలి అని అనుకుంటే మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో పిన్ చేయొచ్చు. సో ఇలా రెడీ చేసుకుని నా స్టాండ్ని నేను ఫిక్స్ చేస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.